అభిభాషులందరికీ నా వందనములు. ఇదైతే ఒక వీడియో నుంచి రికార్డింగ్ అంట. సో హలో గైస్, నేనైతే ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఓకేనా గైస్? అండ్ ఈ వీడియో ఒక స్టోరీ అనమాట. ఇది ఒక మామిడి చెట్టుకు జరిగిన స్టోరీ అనమాట. ఇప్పుడైతే నేను చెప్పబోతున్నా. అంటే ఒక మామిడి చెట్టు ఫారెస్ట్లో ఉండేది అనమాట. దానికి చాలా స్నేహితులు ఉండేవాళ్ళంట. అయితే ఆ స్నేహితుల పేర్లు వచ్చేసి కోతి, ఉడత, ఇంకా బర్డ్స్, ర్యాబిట్, చీమలు, 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. వీళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతుందంట మామిడి చెట్టు. అయితే మామిడి చెట్టు చెప్తుంది, నీకు ఫస్ట్ కోతిని అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని. అయితే ఈ కోతి ఏం చెప్తుంది, నేను గుడికి వెళ్ళి అక్కడ ఉన్న దగ్గర ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు ఒక ఆయన టోపీలు అమ్ముతూ ఉంటే ఆ టోపీలను ఎత్తుకొచ్చేసా అంటుంది. అప్పుడు చెట్టు చాలా నవ్వింది. అప్పుడు ఉడతలను అడుగుతుంది. ఉడతలు ఏం చెప్తాయి, నేను ఆడపిల్లలకు ఉసురుగాయలు తెంపి ఇస్తున్నాను అని ఉడతలు అంటారు. ఇంకా బర్డ్స్ ఏమంటాయి, బర్డ్స్ ఏమో నేను ఎగురుకుంటా ఆ నీటి ప్రవాదాలని చూసుకుంటూ ఎంజాయ్ చేసి వచ్చాం అని చెప్తున్నాయి. ఇంకా చీమలు ఏం చెప్తాయి, మేము ప్రపంచాన్ని చూడడానికి మెల్లమెల్లగా వెళ్ళి ఆడ జంతువు అది మనుషులని కొరికి వస్తున్నామని చెప్తాయి. అండ్ ర్యాబిట్ ఏం చెప్పలేదు, నేను అందరికీ క్యూట్గా ఉంటాను కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకొని ఆడుకున్నారు అని చెప్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఏమైందంటే ఈ మామిడి చెట్టు కూడా చాలా బాధపడింది వాళ్ళు వెళ్ళాక. ఎందుకంటే మామిడి చెట్టుకి కూడా బయట నేను ప్రపంచాన్ని ఎప్పుడు చూడలేనా అంటూ బాధపడుతుంటే పెద్ద మామిడి చెట్టు అంటుంది, మనం ఎక్కడికి వెళ్ళలేము, మనము వెళ్తే మన చేతులు మట్టిలో అతుక్కపోయి ఉంటాయి కదా, ఒకవేళ మనం లేస్తే ఇసుక తుఫాన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అంటే, లేదు నాకు బయట తిరగాలి అనిపిస్తుంది. చాలా బాధపడేసరికి ఆ భగవంతులు ఏం చేశారు, ఈ దేవుడు ఈ మామిడి చెట్టుకి కాలిచ్చేశారు. అప్పుడు నాకు కాలిచ్చాయని సంబరంతో ఊరంతా చూడడానికి వెళ్తుంది. ఆ చెట్టును చూసి ఏంటి దయ్యమా ఏంటి అందరు పారిపోతారు. అప్పుడు ఒక కట్టలు ఎత్తుకున్న వాళ్ళు వచ్చి, నువ్వు ఇక్కడ నడిచే ప్రమాదం నడిచకూడదు, అందరు వెళ్ళిపోతున్నారు అంటే ఆ తొర్రలో చీమలు ఉన్నాయన్నమాట. ఆ తొర్రలో నుంచి చీమలు వచ్చి కాపాడి వాళ్ళని కుట్టి తరిమేశాయి. అప్పుడు ఆ మామిడి చెట్టు ఇంకా ప్రవేశాలని తిరుగుతూ ఉంటే అప్పుడు పోలీసు వాళ్ళు చూస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ నువ్వు నడవద్దు, ఇక్కడ అందరు నిన్ను చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. దానికన్నా ముందు ఇంకోటి జరిగింది. అయితే ఆడెవరో సల్లిమంట కాపుకుంటుంటే అది ఏంటిది ఇంత వింతగా ఉంది, ఏమన్నా మామూలుగా చెట్లలో ఎక్కడైనా తిరిగినప్పుడు అలానే అనిపిస్తుంది కదా. అయితే ఏంటిది అంటే దాని కొమ్మలు ఆ మంటలోకి పెట్టాయి. అప్పుడు ఆ కొమ్మలంతా కాలిపోయాయి. ఆ కొమ్మలు కాలిపోవడం వల్ల ఆ చెట్టుకి చాలా నొప్పి వస్తుంది. అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చూసి దానికి నీళ్లు పోసాక మొత్తం ఖరాబ్ అయ్యాయి. కానీ దాని తర్వాత పోలీసు చూసి, నువ్వు ఇక్కడ తిరగనీకే వీలు లేదు, ఇక్కడ నిన్ను చూసి అందరూ పారిపోతున్నారు అంటే కోతులు వచ్చి వాళ్ళని ఎగిరించాయి. అప్పుడు కోతులను తరుముతూ ఉంటే ఈ మామిడి చెట్టు ఏమనుకుంటుంది, ఇదే ఏదో కరెక్ట్ టైం, నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతుంది. మళ్ళా దగ్గరికి వచ్చి, భగవంతుడా నన్ను మళ్ళీ నా లో ఉన్న పోతే అదేంటి పెట్టేసే అనగానే మళ్ళీ భగవంతుడు పెట్టేస్తాడు. అప్పుడు పెద్ద మామిడి చెట్టు అంటది, బాగుందా బయట ప్రపంచం అంటే, లేదు అక్కడ ఏది బాగాలేదు, మనం ఉన్న దగ్గరనే బాగుంటుంది అని చెప్పంగానే వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చారు.
మళ్ళీ కలిసి మెలిసి ఉన్నారు. ఇది చెట్టుకి వింత ఆశలు అనమాట. అండ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అండ్ మా ఆఫీస్లో కొంతమంది డౌట్ ఉండొచ్చు మా ఆఫీస్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయని. ఇప్పుడైతే చూపిస్తా. ఇప్పుడు మీ ముందుకైతే కొన్ని తెచ్చా. ఇదైతే హిందీ హ్యాండ్ రైటింగ్ బుక్ అనమాట. ఇలాంటి ఈ టైప్స్ అనమాట హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. తెలుగు కూడా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. దీని లోపల దీనికి పెన్సిల్ అనే నోక్ అనేది ఉండదు. జస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ ఇలా కొన్ని కనపడుతున్నాయి కదా మీకు, దాన్ని మనం దిద్దుకుంటూ వెళ్ళాలి. మనకి హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది. అంటే నేను 4th క్లాస్ వెళ్ళాక హిందీ మాకు నేర్పిస్తారు. అండ్ ఈ బుక్స్ ఉంటాయి అన్నమాట. బుక్స్ చాలా ఉంటాయి. లాంగ్ నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, ప్లెయిన్ బుక్స్ అండ్ స్పైరల్ బుక్స్, ఇవన్నీ బుక్స్ ఉంటాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ తీసుకోలేదు, నాకు అట్లయినా అన్ని ఫ్రీయే. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను అనమాట. హిందీ బుక్స్ ఈ ప్యాకెట్స్లో ఉంటాయి. చూడండి. అండ్ మీకు ఇవే కాదు కంపెనీస్ చెప్తా అండ్ మా ఆఫీస్ అడ్రస్ చెప్తా. వచ్చి విజిట్ అవ్వండి, ఓకేనా? ఇప్పుడు మీకు మా ఏమేమి కంపెనీస్ ఉంటాయో చెప్తాను. అండ్ ఫస్ట్ కంపెనీ వచ్చేసి షేప్, అప్సరా, నటరాజ్, సుప్రీం, ఎవ్రీడే, ఇంకా కోరస్, పోలో, ఫ్లయర్, ఇంకా ఇంకొకటి కంపెనీ ఏదో వస్తుందన్నమాట. ఇప్పుడు ఇన్ని కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. చూడండి ఇప్పుడు 9 కంపెనీస్ ఉంటాయన్నమాట. మా డాడీ డిస్ట్రిబ్యూటర్ అనమాట. అన్నిటికీ మా డాడీయే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అండ్ మీకు కావాలనుకుంటే మా ఆఫీస్ అడ్రస్ చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. మీకు బాగలింగంపల్లి తెలుసా? అక్కడ ఒక రామాలయం చిన్న టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే పెద్ద ఫ్లాట్ కడుతూ ఉంటారు. ఆ ఫ్లాట్కి స్ట్రైట్గా ఒక చిన్న గల్లీ ఉంటుందా, ఆ గల్లీ లోపలికి ఈజీగా వెళ్ళిపోవాలి. ఆడ ఒక కార్ ఉంటుంది అనమాట. అది చిన్న ఆఫీసే, బట్ లోపలికి కొంచెం పెద్దగా ఉంటుంది. మేము ఇప్పుడు ఒక ఆఫీస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం పెద్దగా, ఇది రెంట్ అనమాట. అలా వెళ్ళంగానే ఒక కార్కి అదేంటి కవర్ కప్పు ఉంటుంది. ఆడ షట్టర్ ఉంటుంది. షట్టర్ కార్, షట్టర్లో మా కాటన్స్ ఉంటాయి. అంటే కాటన్ ఇలాంటి డబ్బాలు ఉంటాయి. అయిపోయినవి యూజ్ చేసిన అందులో పడేస్తాం. అండ్ దాని లోపలికి వెళ్ళంగానే పిఎంఆర్ ఏజెన్సీస్ అని వస్తుంది. అక్కడికి దాని లోపల గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెళ్తే ఆఫీస్ పెద్దగా ఉంటుంది. అది ఇల్లు చూడనికి, అది ఇల్లు అనమాట. ఈ కింద ఆఫీస్ అనమాట. కానీ అది చూడనికి చిన్న ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఆఫీస్లో ప్రతి ఒక్కరు ఉంటారు. మా డాడీ పేరు వచ్చేసి మల్లికార్జున్. అండ్ ఈ మా డాడీ స్టార్ట్ చేసింది అనమాట. ఎప్పుడంటే 2019లో అయితే ఈ బిజినెస్ ఓన్గా స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. ఎవరైతే విజిట్ అవ్వాలనుకుంటున్నారో వచ్చి విజిట్ అవ్వి మా ఆఫీస్లో ఉండే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి తీసుకెళ్ళండి, ఓకేనా? బాయ్.